కాళేశ్వరం అక్రమాలు ఎలాంటివి? ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కీ పాయింట్స్ ఏంటి? ఏసీబీ రైట్స్లో బయటపడిందేంటి? ఈఎన్సీ హరిరామ్ అక్రమాలు ఎలాంటివి? ఇంకా బయటపడాల్సింది ఎవరు? అవినీతి సొమ్ము ఎవరికి చేరి ఉండొచ్చు? ఎన్డీఏ రిపోర్ట్పై కాంగ్రెస్ బీజేపీలు వాదన ఏంటి? మరీ ముఖ్యంగా కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చూద్దాం. ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ 100 ప్రకంపనలుగా మారింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మెరుపు సోదాలు నిర్వహించింది ఏసీబీ. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ పేరిట భారీగా ఆస్తులున్నట్టు గుర్తించింది అవినీతి నిరోధక శాఖ. గజ్వెల్లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అంతేకాదు 3 బ్యాంకు లాకర్లున్నట్టు కూడా తేల్చారు. ప్రస్తుతం హరిరామ్ కాళేశ్వరం ఎండీ కాగా గజ్వెల్ ప్రాంత ఈఎన్సీగా చేస్తున్నారు. గతంలో కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలో అత్యంత కీలకంగా వ్యవహరించింది ఈయనే. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంటుండగా ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరిరామ్ను విచారించింది. 90కి పైగా ప్రశ్నలు సంధించింది. అంతేకాదు కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపైన ఆరా తీసింది. కార్పొరేషన్ బ్యాంకులకు 29,737 కోట్ల వరకు చెల్లించినట్లు చెప్పారాయన. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో 64,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని కూడా చెప్పారు హరిరామ్. ఇక కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు కొత్త ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పారు. హరిరామ్ భార్య సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా జరిగిన ఈ దాడుల్లో హరిరామ్కి సంబంధించిన అక్రమాస్తుల చిట్టా బయటపడగా అసలు ఈ రిపోర్ట్లో ఏముందన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్కి గ్రీన్ సిగ్నల్ కూడా రాకముందే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. కాళేశ్వరం అంశాలపై ఎన్డీఎస్ఏ నివేదికను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ లేఖ రాశారు. బ్యారేజీల నిర్మాణంలో నీటిపారుదల శాఖ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు. సాంకేతిక పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు మార్చారని, బ్యారేజీలో నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని తెలిపారు. తొలి ఏడాదిలో సమస్య తలెత్తినా మరమ్మతుల్లో జాప్యం జరిగిందని వివరించారు. డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని పాటించకపోవడంతో సమస్యలు పెరిగినట్టు పేర్కొన్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ కింద పెద్ద గొయ్యి ఏర్పడడంతో పియర్ దెబ్బతిందని, సింకెట్ ఫైల్ కటాఫ్స్ లో క్వాలిటీ లేకపోవడం పియర్ కుంగడానికి కారణమైందని వివరించారు. నాణ్యతా లోపం కారణంగా ఎగువ దిగువన కటాఫ్ సిస్టమ్ విఫలమైందని స్పష్టం చేశారు. మేడిగడ్డలోని బ్లాక్లను పూర్తి స్థాయిలో పరీక్షించాలని తెలిపారు. డిజైన్, నిర్మాణం సరిగా లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని వివరించారు. 3 బ్యారేజీలకు సంబంధించి పూర్తిగా పరీక్షలు జరగాలని, జియో టెక్నికల్, జియో ఫిజికల్ అధ్యయనాలు చేయాలని అన్నారు. హైడ్రాలిక్ మోడల్ సిస్టమ్ చేపట్టాలని, అధ్యయనానికి ముందే గ్రౌండింగ్ తో అంచనా ఇబ్బందిగా మారిందని వివరించారు. ఎనర్జీ డిస్పేషన్, నిర్మాణ అంశాలను సరిపడా డిజైన్ చేయలేదని పేర్కొన్నారు. అన్ని బ్యారేజీలకు కటాఫ్ వాల్ అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలిక భద్రత కోసం సమిష్టిగా అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై కాంగ్రెస్ బీజేపీలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై మీరు కూడా మాట్లాడటమా సిగ్గు అంటుంది కాంగ్రెస్. ఇక బీజేపీ అయితే తాము చెప్పిందే నిజమైందని కమెంట్ చేస్తుంది. అంతేకాదు తమ కేంద్రానికి చేసిన ఫిర్యాదులతోనే ఎన్డీఎస్ఏ విచారణ జరిపిందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇంతకీ ఈ మొత్తం అవినీతి సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? వీరు ముక్త కంఠంతో వినిపిస్తున్న వాదన ఇలాంటిదే. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కట్టింది మీ హయాంలో, కూలింది కూడా మీ హయాంలోనే. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మాట్లాడమా సిగ్గుపడాలంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఉత్తమ్. 1,00,000 కోట్లతో తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి మరీ కాళేశ్వరం కట్టారు. నాసిరకమైన నిర్మాణం, ప్రణాళిక లేకుండా ప్రాజెక్టు నిర్మించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పనిచేయకున్నా వర్షాకాలం యాసంగిలో రికార్డు స్థాయి పంట పండింది. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న టైంలోనే ఈ స్థాయి పంట పండింది. రైతులను, తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పడానికి ఎన్డీఎస్ఏ రిపోర్టే నిదర్శనమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,00,000 కోట్ల హై కాస్ట్ లోన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఆర్ఈసీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేసిండ్రు,
వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది, అది వాళ్ళ హయాంలోనే కూలిపోయిన విషయం కూడా మీరు గమనించాలి. ఇది దాంట్లో వేరే ఎవరి పాత్ర లేదు. ఇట్స్ ఎ టోటల్ ఫెయిలియర్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ నెగ్లిజెన్స్ అండ్ ఫెయిలియర్ ఆఫ్ అర్లియర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని భారతదేశంలోనే అత్యంత ప్రముఖ నిష్ణాతులు, ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్, వాళ్ళు 15 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి మీ డిజైన్ లోపభూయిష్టంగా ఉంది, మీ నిర్మాణం మీ నాసిరకంగా ఉంది, మీరు సాయిల్ టెస్టింగ్ చేయలేదు, సరి అయిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, కట్టినందుకే ఇది కూలిపోయింది. ఇది ఎంత పెద్ద విషయం. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ కట్టిన ఏడాదికి డ్యామేజీలు, లీకేజీలు జరిగాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అన్నారం బ్యారేజీని ప్రారంభించాక 2019లో సిమెంట్ కాంక్రీట్ బ్లాక్లు పక్కకు తొలగాయని తెలిపింది. 2020లోనూ అదే పరిస్థితి. సిమెంట్ వేరింగ్ కోట్ పూర్తిగా కొట్టుకుపోయిందని తన మధ్యంతర నివేదికలోనే స్పష్టం చేసింది. 2020 ఏప్రిల్లో 35, 44వ గేట్ల వద్ద దిగువన బుంగలు ఏర్పడ్డాయి. 2022 ఆగస్టులో సీసీ బ్లాక్లు పక్కకు తొలగాయి. 2023 ఆగస్టులోనూ 33, 50వ గేట్లకు దిగువన బుంగలు పడ్డాయి. గ్రౌంటింగ్ చేసి వాటిని పూడ్చారు. 2024 జనవరిలోనూ 28, 38వ గేట్ల వద్ద దిగువన బుంగలు పడ్డాయి. అదే నెలలో 38వ గేట్ వద్ద ఏర్పడిన బుంగను పూడ్చగా 35వ గేట్ వద్ద సిపిజే ఏర్పడింది. దీంతో ఫిబ్రవరిలో గ్రౌంటింగ్ చేసి వాటిని పూడ్చారని పేర్కొంది ఎన్డీఎస్సీ రిపోర్ట్. 2 బ్యారేజీల పొడవున సీసీ బ్లాక్లు, లాంచింగ్ ఆప్రాన్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. అన్నారం బ్యారేజీలో స్టిల్లింగ్ బేసిన్లు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల కొట్టుకుపోయాయని నివేదికలో పేర్కొంది నిపుణుల కమిటీ. ఇక ఎన్డీఎస్సీ నివేదికపై బీజేపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని తాము ముందే చెప్పామని అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ద్వారా అదే రుజువైందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, పార్టీ ఇతర నేతలు ఈ దిశగా ఒక ప్రకటన సైతం విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని అంటారు బీజేపీ ఎమ్మెల్యేలు. 1,00,000 కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు వల్ల రైతుల పొలాల్లో నీళ్లు పారలేదు. కానీ కమిషన్ల రూపంలో అవినీతి సొమ్ము కేసీఆర్ కుటుంబంలో ఏరులై పారిందని వీరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ 7వ బ్లాక్ మరమ్మత్తు కూడా పనికిరాదని ఎన్డీఎస్సీ చెప్పడాన్ని బట్టి ఈ ప్రాజెక్టు పేరిట ఎంత ప్రజాధనం దుర్వినియోగమైందో అర్థం చేసుకోవచ్చని అంటారు వీరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. కాళేశ్వరం అవకతవకలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, కేంద్ర ప్రభుత్వానికి తాము ఫిర్యాదు చేశామన్నారు వీరు. దీని ఆధారంగానే ఎన్డీఎస్సీ విచారణ జరిపి లోపాలను ఎత్తి చూపిందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిపోవడం చిన్న ప్రమాదంగా బీఆర్ఎస్ నేతలు చెప్పడాన్ని వీరు తప్పుపట్టారు. ఇది అతిపెద్ద కుంభకోణమని, నిపుణులను కాదని, కేసీఆర్ సొంత డిజైన్తో నిర్మించడం వల్లే కాళేశ్వరం లోపాల పుట్టగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ లీడర్లు.